ఓం నమో భగవతే వాసుదేవాయ. కార్తీక మహాపురాణం 26వ అధ్యాయం. దూర్వాసుడు శ్రీహరిని శరణవేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అతి మహాముని అగస్సునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమునిట్లు తెలియజేసును. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భూవర్లోకము, పాతాళలోకము, సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకి వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షక, బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ రూపముయై తన్ని నీ యుర్ధరంపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమునందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నది. దాని దూర్వాసుడు శ్రీమన్నారాయణి పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ విధంగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తత్పోధనులకు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడువు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడుకుందురా. నేను త్రికాలములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమునందు గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులను తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహం నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడల పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చితి కూడా. నేను వేలకు రాని ఎడల 12 గడిల దాటకుండా భుజింపనని అంబరీషునకు చెప్పినవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం చేసి ఏమీ చేయలేదు. చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతినికి పవిత్రతకు చేయదగినదే కదా. జలపాన మొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు, కాని నిన్నవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నాను బ్రతిమాలి నిన్ను శపింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలం 10 జన్మలలో అనుభవించుతునని పలికిన వాడని నేనే. అతడు నీ వలన భయములచే నన్ను శరణు వేడుచుండెను, కాని తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకరమునకై నేనే అనుభవింతును. అదెటులనగా నీ శాపమనేది మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మానవులు రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుతును. మత్స్యరూపమైనెత్తుతున్నను వారి కొంతకాలమునకు దేహదానవుల క్షీరసాగరం మదించుటకు మందర పర్వతం కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునుగకుండా నేను కూర్మ రూపమున నా వీపున మోయిచుందును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశ్యకుని జంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పాలద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేయుదును.
భూభారమును తగ్గించుటకు క్షత్రియులకు చంపి బ్రాహ్మణుడని జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుని గాను, కలియుగమునగ బుద్ధుడుగాను, కలియుగాంతరముగున విష్ణు చిత్తుడుగాను, విప్రుని ఇంట కల్కి అని పేరుతో జన్మించి అశ్వారూఢాంగునై పరిభ్రమించుచు దేశులందును మట్టు పెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములు సదా స్మరించిన వారికి సమస్త పాదములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగెదను. ఇది ముమ్మాటికి తథ్యం. ఇట్లు స్కంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 26వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.